అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరికి కానీ వామ్ వెల్కమ్ అండి ఛానల్కి. అండ్ వెల్కమ్ చెప్పేస్తుంది విచి. వెల్కమ్ టు అవర్ ఛానల్ విచి టాక్స్ అండ్ షోస్. సో ఈరోజు ఏంటంటే వీడియో నథింగ్ ఇంపార్టెంట్, మచ్ నార్మల్ అంటే నార్మల్ అనమాట. ఈ సిచ్యువేషన్ ఎక్కడ అవుట్ సైడ్ వెళ్ళకవుతాను లేదు, జస్ట్ ఇల్లు వదిలితే కొద్దిగా ఆఫీస్ అంతే అనమాట. రొటీన్ ఇంకా అసలు ఏం లేదు. వీడియో ఏం తీయడానికి కానీ నథింగ్ మోర్ ఇంపార్టెంట్, ఇట్స్ నాట్ వర్త్ అండ్ యూజ్ఫుల్ అనేసి అనుకుంటున్నాను. బట్ ఫనీ వీడియో అండి, విత్ కిడ్స్ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో విత్ కిడ్స్ నార్మల్ ఫనీ వీడియో. అండ్ వెజిటేబుల్స్ వచ్చినాయి విలేజ్ నుంచి, అండ్ స్మాల్ అదొకటి ఉంటుంది. అండ్ వీడియో అంతా ఇలాగే ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ వాచ్ ఇట్, అండ్ ఇంట్రెస్ట్ లేకపోతే ప్లీజ్ ఇక్కడ స్కిప్ చేసేయండి. సో ఇంకెందుకంటే ఆలస్యం మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీలో కనుక ఎవరైనా కొత్తగా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ వస్తుంది అనమాట. అది ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కానీ మీకు నోటిఫికేషన్తో మీ వరకు వచ్చేస్తుంది. సో ఇట్స్ అ లాట్ ఫర్ మీ. సో ఇది మార్నింగ్ అనమాట, అర్లీ మార్నింగ్ ఉంటుంది. అప్పటికే టైం వచ్చి 10:30 అరౌండ్ 10:30 అవుతుంది. సో మా హస్బెండ్ వచ్చేసి పెసరట్టు తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. అండ్ మా కిడ్స్ అప్పుడప్పుడే లేసి వచ్చి బ్రష్ చేసుకొని వచ్చి ఆకలి మమ్మీ అంటుంటే ఇంకా వాళ్ళ కోసం నేను ఇక్కడ అంటే మా పాప కోసము పెసరట్టు వేస్తున్నాను అనమాట. సో పెసరట్టు బెటర్ అండి ఇది. సో మీకు పర్ఫెక్ట్గా ఎలా చేయాలి ఏంటని మీకు ఏమన్నా కావాలనుకుంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో నేను పెసరట్టు కోసము అంటే బ్యాటర్ ఎలా చేసుకోవాలని ఇక్కడ పెసరట్టు వేసేసుకొని అండ్ కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. సో చూస్తారు కదా, ఇప్పుడు పేపర్ లాగా అలా వచ్చేస్తుంది. పర్ఫెక్ట్ బ్యాటర్ అనమాట ఇది. అండ్ బ్యాక్ సైడ్ చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్లో ఉంది. అండ్ కిడ్స్కి హెల్త్కి అండ్ మనకందరికీ చాలా అంటే చాలా హెల్త్ మంచిదండి ఇది పెసరట్టు. అండ్ మన ఆంధ్ర స్పెషల్ కానీ అనమాట. సో ఇలా రోస్ట్ చేసేసుకొని అండ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఎస్ మా పాప కోసం అండి. అండ్ పెసరట్లోకి నేను ఇక్కడ కొద్దిగా చట్నీ వేసాను అనమాట, అంటే పల్లీల చట్నీ. అండ్ మా పాప ఓమి తింటున్నావు బంగారి? పెసరట్టు అది దోసకాయ. బాగుందా? ఎలా ఉంది? ఎలా ఉంది? అవునా, నచ్చిందా? అవునా, చట్నీ ఎలా ఉంది? కారంగా ఉందా? నువ్వు బేబీ కదా అందుకే కారం అనిపిస్తుంది. చట్నీ కానీ సూపర్గా ఉంది. ఓకే తినేసే భిన్న చాలా బాగుంది. అవునా, జ్వరం వచ్చిందా మళ్ళీ? అండ్ మా పాపకి పల్లీల చట్నీ ఇష్టం లేదు. తను అంటే కరివేపాకు కారం వస్తుంది కదండి, అది అడుగుతుంది అనమాట. అది వాళ్ళ నాన్నమ్మ చేసి పంపించింది ఊరు నుంచి. సో ఆ కారం ఎలా మిక్స్ చేసుకుంటే నెయ్యితో మిక్స్ చేసుకుంటాం కదా. సో నేను అందుకనేసి ఇక్కడ నెయ్యి వచ్చి ఉడుకు చేస్తున్నాను. ఇలా వేడైపోయిన తర్వాత నెయ్యి, ఒక స్పూన్ కరివేపాకు కారం అనమాట చూపిస్తున్నాను కదా ఇదే. సో ఒక 1/2 టీ స్పూన్ తనకు మాత్రమే అండి, ఒక 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. అది ఎంతవరకు తింటుందో ఏమైనా తెలియదు. సో ఇక్కడ దీనికి కరెక్ట్గా 1 టేబుల్ స్పూన్ గీ వేసేస్తున్నాను అనమాట. మా పాప కలిపేసుకుంటుంది. సో తనకి చాలా ఇష్టమండి గీ. అన్నిట్లో గీ వేస్తే మంచిగా హ్యాపీగా తినకి ఎంజాయ్ చేస్తుంది. అండ్ తన పెసరట్టు ఇంకా
రెండిటితో తినేస్తుంది. అండ్ మా బాబుకి పెసరట్టు ఎందుకో నచ్చలేదు, ఒకే ఒక పెసరట్టు తిన్నాడు. తర్వాత తనకి రాగి గంజి చేసి ఇచ్చానమాట. అండ్ రాగితో పాటు దాంట్లో మజ్జిగ, తర్వాత ఆనియన్స్ వేసాను. అండ్ విలేజ్లో చెప్తారు కదా సద్ది అంటారు యాక్చువల్లీ దీన్ని, అండ్ కొన్ని చోట్ల రాగి అంబలి అంటారు. ఓకే ఇది చేసి ఇచ్చానమాట. తన ఫేవరెట్ యాక్చువల్లీ ఇది, చాలా అంటే చాలా ఇష్టం మా బాబుకి. సో నాకు పెసరట్టు వద్దు మమ్మీ అంటే ఇంకా అదా చేసి ఇచ్చేస్తాను. నచ్చలేదు. ఏమేముంది గంజిలో? మజ్జిగ, ఆనియన్స్, రాగి గంజి. ఓకే కొన్ని మజ్జిగ. ఇప్పుడు నన్ను చేస్తారా? అవునా, నీకు ఇష్టమైందా? నువ్వు దోశ పెసరట్టు తింటావా, సద్ది తాగుతావా? అవునా, గుడ్ గర్ల్. నీకు ఇప్పుడు గంజి ఇచ్చేనా? ఇప్పుడు చిన్న గ్లాసులో పోసి ఇచ్చేనా? పడేస్తావు దానిమ్మా? దిస్ ఆర్ ది థింగ్స్ అండి, విలేజ్ నుంచి వచ్చిండేది. ఇది వచ్చి గోంగూర, పచ్చిశనక్కాయలు అండ్ మునగాకు సంథింగ్ అలా ఉంది. సో డీటెయిల్గా వెళ్ళి చూసేసి వచ్చేద్దాం. సో మాకు ఊరి నుంచి వచ్చిన పార్సల్ అనేది మా అత్తమ్మ అండ్ పిన్ని వాళ్ళు పంపించారు. సో ఏమేమి పంపించారు చూస్తున్నారు కదా, గోంగూర అనమాట. గోంగూర కట్టలు ఫ్రెష్గా ఉంది. అండ్ మాకు ఇలాగే పంపిస్తారని ఇవేమో పచ్చి శనక్కాయలు అనమాట. పచ్చిశనక్కాయలు అన్నీ ఫ్రెష్ తోటలో పండించేవి కదా, చాలా బాగున్నాయి. అండ్ ఇందులో వచ్చి మునగాకు ఉంది. ప్లస్ దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాము. అండ్ కొన్ని స్నాక్స్. ఇది యాక్చువల్లీ ఊరి నుంచి ఏం రాలేదు, మా హస్బెండ్ తీసుకొని వచ్చింది. అండ్ కిడ్స్ ఇంట్లోనే ఉంటారు కదా, సో వాళ్ళకి బాగుంటుంది అని చెప్పేసి, అంటే టైంపాస్కి ఇంకేదో ఒకటి పెట్టాలి కదా అందుకని దీంట్లో వెజిటేబుల్ మునగాకండి. హెల్త్ చాలా మంచిది. అండ్ లేడీస్ కావచ్చు అండ్ జెంట్స్కి ఎవరికైనా స్టమక్ రిలేటెడ్ ఉన్నవి మంచిగా ఉంటుంది అనమాట. సో మునగాకు ఇది ఇందాక బ్యాగ్లో ఉంది కదా అది. అండ్ ఇందులో కొద్దిగా ఇది వచ్చి ప్రాబ్లం అయ్యింది అది, అంటే 1 డే కదా, ఇంకా విలేజ్ నుంచి ఇంకా బెంగళూరు ట్రావెలింగ్లో కొద్దిగా అయితే ప్రాబ్లం అయింది అది, అంటే వాడిపోయింది అనమాట మంచిగా. అండ్ గోంగూర. అండ్ ఇదేమో పచ్చి మామిడికాయలు. అంటే ఇప్పుడు అన్సీజన్ కదా, మామిడికాయలు ఎక్కడి నుంచి వస్తాయనుకోవచ్చు, బట్ ఇది అన్సీజన్లో కానీ కొన్ని కారు కాయలు అని చెప్పేసి మామిడికాయలు కాస్తాయండి. సో మాకు లాస్ట్ సీజన్ టైంలో మామిడికాయలు అంత ఓటేం కాపు లేదనమాట. అండ్ ఇప్పుడు అన్సీజన్లో మామిడికాయలు కాస్తాయి. అండ్ ఇవేమో ఎలక్కాయలు. తర్వాత అవి వచ్చి బనానా, రా బనానాస్, ఎలక్కాయలు. అండ్ ఇందులో వచ్చేసి గోడి చిక్కుడుకాయలు. సో ఇలా కొన్ని వెజిటేబుల్స్ అన్నీ పంపించున్నారు. అండ్ స్నాక్స్ వచ్చి మా హస్బెండ్ తీసుకొని వచ్చారు కదా, ఇది చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అసలు గోడి చిక్కుడుకాయలు. ఇవి చేస్తే అసలు తిన్న వాళ్ళు కానీ మంచిగా తింటారు. ఇదండి ఊరి నుంచి తీసుకొని వచ్చిన వెజిటేబుల్స్ అన్నమాట. సో ఇది అరౌండ్ మాకు ఒక 15 days వరకు వస్తుంది. సో వీటితోని కూరలు చేసుకోవచ్చును. ఇవన్నీ ఫుల్ ఆర్గానిక్ తోటలో పండించే కూరగాయలు, పచ్చి మామిడికాయలు, చూసారు కదా.
ఏం చేస్తున్నావు నాన్న? ఎందుకు ఆడుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు? హౌస్ హౌస్ చేస్తున్నావా? అవునా? ఎవరెవరు? నీట్గా తీసుకుంటే బాగా అంతే అయిపోయింది. దీంతో ఇట్లా మూసేసి డోర్ లాగా చేసుకుంటారు. డోర్ లాగా చేసుకుంటారా? డోరా అది? ఇది ఆల్రెడీ ఉంది కదా. ఏమో షీట్. లోపల ఎవరున్నారు? ఏం చేస్తున్నావు దాని బేబీ? ఏం మాట్లాడుతున్నావు? డ్రాయింగా? ఏదా డ్రాయింగ్? ఏమది? అవునా? క్యాట్ చూపించు నాకు. క్యాట్ అది ఇంకా ఉందా డ్రాయింగ్ చేసేది? కలరింగ్ చేయాలనా? ఏమి ఇక్కడ డైనింగ్ టేబుల్ కింద ఉన్నారు? వావ్, లైట్స్ అంతా వేస్తుంటారు. వావ్, ఇన్ని కలరింగ్సా? హాయ్. కదా నువ్వే వేస్తావా? సరే, ఏం మాట్లాడుకుంటున్నారు? ఆల్రెడీ రూమ్లు ఉన్నాయి కదా, దీని కింద ఎందుకు రూమ్ చేసుకున్నారు? డైనింగ్ టేబుల్ కింద. సరే, ఇది డోరా? ఇది డోర్ వేసేసానా? డోరు వేసేసానా? ఓకే, బాయ్ చెప్పండి. ఏం చేస్తున్నారు? ఎక్కడుంది దయ్యము? అవునా? అమ్మా, భయం వేస్తా ఉంది. కదులుతా ఉంది వేరే. అయ్యో, మాట్లాడితే వస్తుందా దయ్యము? మా సౌండ్ చేస్తా ఉంది మీ దయ్యము. మా దయ్యము. గొంతు కొరికేస్తున్నావే. డోంట్ బైట్.
సో చూశారు కదండి ఆటలు మా పిల్లలది, ఏమో దయ్యం ఆటలు అంటున్నారు. ఒక డైనింగ్ టేబుల్ కింద ఫుల్ ఒక చిన్న మినీ రూమ్ లాగా చేసేసుకొని అందులో స్టఫ్ అంతా నింపేశారనమాట. లాట్స్ ఆఫ్ మెస్సీనెస్తో ఉంది టోటలీ మా హౌస్ అయితే. సో ఫైనలీ మీన్స్ అంటే ఇందాకే అనమాట. సో విలేజ్ నుంచి మాకు కొన్ని థింగ్స్ అనేది పంపించారు అత్తమ్మ అండ్ మా పిన్ని వాళ్ళు. సో వాళ్ళు ఏం పంపించారు ఏంటనేది మీకు చూపిస్తాను. ఆర్గానిక్, టోటలీ ఆర్గానిక్ వెజిటేబుల్స్ అనమాట. ఒకసారి చూసేద్దాము రండి. ఏంటి దాని బేబీ ఇది? ముందు ఆనియన్ ముందు కట్ చేసుకోవాలి, మళ్ళీ దీన్ని కట్ చేసుకోవాలి. ఏమది ఏం చేస్తావు దాన్ని? ఆనియన్ ఎందుకు? మా డాడీకి ఎత్తి. అవునా, మీ డాడీ కోసం చేస్తావా? తింటాడా మీ నాన్న? మా అన్న దగ్గర చూడండి, మీ అన్న ఏం చేస్తున్నాడు? దీన్ని కట్ చేస్తా. అవునా, రా చూద్దాం. చూడు ఏం చేస్తున్నావు పూర్వి? మనకి చేస్తాను. ఏం చేస్తున్నావు? గింజలు ఉంటుంది కదా, ఇదా? ఏం దీని పేరు? మీ నాన్న బాగా చేస్తారు కదా, దాని గింజ ఇది ఉంటుందా ఇప్పుడు? ఇది మొత్తం మెత్తబడిపోదా? తేమ కదా ఆనియన్. మీ నాన్న వచ్చేస్తారు ఇప్పుడు, రాలే కదా ఇంకా ఆఫీస్ నుంచి. కానీ మా అన్న నన్ను రోజు కొడతా ఉంటాడు. నాది మా ఇంకా నేను టమాటా కొట్టేలా ఎంత ఉంది. ఏమైంది నాన్న ఇక్కడ? నేను నాకు డబ్బు తగిలింది. ఎట్లా తగిలింది చెప్తావా? నేను చెప్తా. కెన్ యూ ఎక్స్ప్లెయిన్? ఫస్ట్ నాకు గ్యాస్ ఇక్కడ తగ్గిస్తుంది. చాలా తగ్గింది అన్న, తగ్గిపోతుంది. ఓకేనా? ఎలా తగిలింది నీకు? నాకే ఊరికి ఇట్లా స్మెల్ చూస్తా అంటే ఇట్లా ఎవరన్నా అట్లా స్మెల్ చూస్తారా? ఎవరన్నా స్మెల్ చూస్తారా? అలా లేదు, కాలిపోయేలాగా స్మెల్ చూస్తారా? ముక్కుతో కదా స్మెల్ చూస్తారు, ఇక్కడ స్మెల్ చూసావా? ఇట్లా స్మెల్ చూస్తా అంటే అలా తగ్గిస్తుంది. ఓకే, ఇప్పుడు టేస్ట్ ఏమిది? ఏంటిది? ఏంటిది? ఎరగడ్డ, మళ్ళీ ఆనియన్, మళ్ళీ తర్వాత మళ్ళీ అది కన్నడ ఓడినా తెలుగులో చెప్పాలి. ఎర్రగడ్డ, ఆనియన్, మళ్ళీ బూందీ, కారా బూందీ దాని పేరు. ఆనియన్ మళ్ళీ కారా బూందీ వేసుకొని కలిపితే సలాడ్ చేసావా? టేస్ట్ చేయను ఇప్పుడు మా కిడ్స్ చేసిన వంటలు నా పైన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారనమాట. సో టేస్ట్ చేసి చెప్తాను ఎలా చేశారు ఏంటనేది. ఎవరిది బాగుంది మా ఇద్దరిది అని చెప్పకూడదు, నన్ను ఒకటి చెప్పాలా. దాని అక్కడ చూరు బాగుంటుంది. ఆవిడ చూరు, దాన్ని చూరు. అసలు ఇదేంటని అర్థం కాలేదు మా. ఈ ఆనియన్ ఎందుకు? ఈ ఫ్రూట్స్ ఎందుకు? ఎరగడ్డ మా పెన్నానికి ఇచ్చేకి బాగుంటుంది. ఇది తినచ్చు, తీగా ఉంది. ప్రోమోగ్రానైట్స్, ఎరగడ్డ. ఫైనల్ మా పాప నాతో ఎరగడ్డ తినిపిస్తుంది అనమాట. నేను ఎరగడ్డ అసలు తిన్నా, కానీ తినిపిస్తుంది బంగారు తల్లి. ఒకటి చెప్పాలా. సో డే అంతా ఇలాగే జరిగిపోతుంది అనమాట విత్ కిడ్స్. సో రొటీన్ అనేది ఇలాగే ఉంది ఆల్మోస్ట్ నాకు. దీంతో పాటు డే బై డే వచ్చి మా బాబుకి ఆన్లైన్ క్లాసెస్ ఉంటుందన్నమాట. సో 2 సబ్జెక్ట్స్. అదేంటంటే ఆఫ్టర్నూన్ వరకు 1:30 వరకు ఉంటుంది. ఒక్కొక్క సబ్జెక్ట్ వచ్చి 45 minutes అనమాట.
ఇలా ఉంది. తర్వాత మా పాపకు వచ్చి ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. తనకు వచ్చి వీడియో రికార్డ్ చేసి లింక్ పంపిస్తున్నారనమాట. అంటే ఛానల్లో పెడుతున్నారు, వాళ్ళది స్కూల్ దీంట్లో యూట్యూబ్లో పెడుతున్నారు. సో దాన్ని ఇంకా తను చూస్తూ ఉంది, ఇలాగైతే జరుగుతుంది అని వాళ్ళు కొద్దిగా బిజీగా అని ఆడుకుంటూ ఉన్నారు. ఎక్కడికి అవుట్ సైడ్ పోకుండా అసలు వాళ్ళు డైలీ మమ్మీ పార్క్కి పిలుచుకోపో, అక్కడికి పిలుచుకోపో, అవుట్ సైడ్ పోదాం, రెస్టారెంట్స్కి పోదాము అంటే వాళ్ళని అలా కాదు నాన్న ఇప్పుడు ఇలా పోకూడదు అని చెప్తూ వస్తున్నాము. డైలీ ఇదే జరుగుతుంది అనమాట. మేబీ ఈ సిచ్యువేషన్ అంతా నార్మల్గా ఫస్ట్ పిల్లల్ని అవుట్ సైడ్ పిలుచుకొని పోవాలనేసి అనుకుంటున్నాము. సో ఇట్స్ ఆల్ ఫర్ ఎనఫ్ అండి. సో నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. సో థ్యాంక్ యూ అండ్ సపోర్టింగ్ మీ అండ్ వాచ్ చేసిన వీడియో అందరూ వాచ్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ అండ్ టేక్ కేర్, బీ సేఫ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ బిలో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.